ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్తికేయుడికి తిరుమల శ్రీవారి ఆడి కృత్తిక కానుక. ఊట్లవారిపల్లెలో టీటీడీ చైర్మన్, తిరుత్తణిలో టీటీడీ ఈవో పట్టు వస్త్రాల సమర్పణ. తిరుపతిలో రేపటి నుంచి కోదండరాముడి పవిత్రోత్సవాలు. పుట్టమన్ను సేకరణతో శాస్త్రోక్తంగా అంకురార్పణ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి యువకళా వాహిని పురస్కారం. హైదరాబాదులో అవార్డును స్వీకరించిన ఎస్వీబీసీ సీఈఓ. శోభాయమానం ఆడికృత్తిక ఉత్సవం. కావడి సమర్పణలో మొక్కులు తీర్చుకున్న భక్తజనం. ఆడికృత్తిక ఉత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఆలయ ప్రదక్షిణగా ఈవో దంపతులు పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలోని ప్రఖ్యాత తిరుత్తణి పుణ్యక్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుమల శ్రీవారి తరపున టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆడికృత్తికను పురస్కరించుకుని ఏటా తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఆలయానికి చేరుకున్న ఈవో దంపతులకు తిరువళ్లూరు కలెక్టర్ సుందరవల్లి, ఆలయ చైర్మన్ జయశంకర్, అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీ వినాయక స్వామి సన్నిధి వద్ద తొలి పూజలు చేశారు. ఆపై శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన శివ, నందీశ్వరుడి సన్నిధులను ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో, జేఈఓలను అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఉన్నతాధికారులు శ్రీవారి ప్రసాదాలను తిరుత్తణి ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయ అధికారులతో ఈవో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆలయ అభివృద్ధి, భక్తుల రాక, వసతుల కల్పన, ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటేశయ్య తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని ముఖ్య ఆలయాలకు కూడా పర్వదినాల్లో వస్త్ర సమర్పణ అనేది ఎంతో కాలంగా మనం చేసుకుంటున్న కార్యక్రమం. దాంట్లో భాగంగానే తమిళనాడులో ఉన్న 6 ముఖ్యమైన మురుగన్ ఆలయాల్లో ఒకటైనటువంటి తిరుత్తణిలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి తరఫున ఇక్కడ వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా అందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఆలయ సిబ్బంది కానీ, మేనేజ్మెంట్ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ కార్యక్రమం చేయడానికి సహకరించి అందుకు వాళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. మరోపక్క ఆడికృత్తిక సందర్భంగా తిరుత్తణి భక్తజనంతో పోటెత్తింది. వేలాది మంది భక్తులు కావడి మొక్కులు సమర్పించడానికి తరలివచ్చారు. హరోం హర అంటూ భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆడి కృత్తికను పురస్కరించుకుని గురువారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ మేరకు ఊట్లవారిపల్లిలోని వినాయక స్వామి ఆలయం వద్ద నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పట్టు వస్త్రాలను తీసుకుని కొండపైకి చేరుకున్న టీటీడీ చైర్మన్ కు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీవారి పట్టు వస్త్రాలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం చెదలవాడ కృష్ణమూర్తి వాటిని శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి అందజేశారు. ఇక అరోంహర నామస్మరణలు చేస్తూ భక్తిగా కావడిలను మోసుకుంటూ స్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ప్రదక్షిణగా మొక్కులు చెల్లించుకుని కుమారస్వామిని దర్శించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ.
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి గారికి వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆడి కృతిక పర్వదినం. మనందరికీ ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు వైభవపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి పాకాల టెంపుల్ వారు ఈనాడు వస్త్రం నా ద్వారా వెంకటేశ్వర స్వామి వస్త్రం ఇప్పించినందుకు కమిటీని నేను ముఖ్యంగా అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా నేను భగవంతుడు సర్వదా వారికి వారి కుటుంబాలకు తోడుగా ఉండాలని, కాబట్టి మంచి కార్యక్రమాన్ని పాకాల్లో చేసినటువంటి మిత్రులందరికీ భక్తులందరికీ కూడా సర్వదా భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి వారి కుటుంబాలకి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వారి బిడ్డలకి మంచి వెలుగును ప్రసాదించాలని, సకాలానికి వర్షాన్ని ఇచ్చి మనందరికీ సంపదలిచ్చి మన బిడ్డలకి ఆరోగ్యం ఇచ్చి మనకు ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని నేను భగవంతుడిని మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నా. ఓం నమో శ్రీనివాసాయ. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తొలుత విశ్వక్సేనుల వారిని తిరుచిపై ఊరేగించి ఆలయంలోని ఈశాన్య భాగం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ మేధిని పూజ, మృత్ సంగ్రహణం జరిపి యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో నవపాలికలతో బీజవాపన చేశారు. చతుర్వేద పారాయణం, నాద సమర్పణ గావించారు. పవిత్రోత్సవాల సందర్భంగా కోదండ రామాలయాన్ని ముస్తాబు చేశారు. ఇక శుక్రవారం ఉదయం పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 31 వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతిష్టాత్మకంగా ప్రసారమవుతూ ప్రతి ఇంటిని రాగరంజితం చేస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ఉత్తమ ఫీచర్ అవార్డు లభించింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో రూపొందిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల మన్ననలకు గౌరవాన్ని కల్పిస్తూ ప్రవాస భారతీయ సంస్థ నాట్స్ యువకళా వాహిని ప్రకటించిన ఫిల్మ్ ఎక్సలెన్సీ టెలివిజన్ అవార్డుల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ఉత్తమ ఫీచర్ గా పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని ఎస్వీబీసీ సీఈఓ ఏవి నరసింహారావుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు భాగస్వాములు కావాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం వనం మనం కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం జరిగే వనం కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలను విరివిగా నాటాలని జేఈఓ కోరారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 2వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత ఆండాల్ తల్లికి బంగారు తిరుచి వాహన సేవను కన్నుల పండుగ జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని.
కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 29, 30వ తేదీ శుక్రవారం, శనివారం టికెట్లు అందుబాటులో లేవు. జూలై 31వ తేదీ ఆదివారం 1405, ఆగస్టు 1 సోమవారం 8508, ఆగస్టు 2వ తేదీ మంగళవారం 11150 టికెట్లు, ఆగస్టు 3వ తేదీ బుధవారం 12243, ఆగస్టు 4వ తేదీ గురువారం 6517, ఆగస్టు 5వ తేదీ శుక్రవారం 5887 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం ఘనంగా జరుగుతోంది. ప్రతిరోజు ఉదయం తిరుప్పావై గోష్ఠి, నారాయణ ఉపనిషత్తు, అనంతరం పూర్ణాహుతి, మంత్రపుష్పం, శాత్తుమరై జరుగుతున్నాయి. సాయంత్రం వేద హవన ఆరంభం, వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ పారాయణాలు జరుగుతున్నాయి. ఏడాదిలో 12 కృత్తికలు ఉంటాయి. అయితే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. పరమశివునికి ప్రియసుతుడు సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతికరమైన ఈ విశేష పర్వదినాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తిరుపతి సమీపంలోని తనపల్లెలో పద్మగిరిపై వెలిసిన దండాయుధపాణికి ఆడి కృత్తిక సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తనపల్లె దండాయుధపాణి సన్నిధికి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై కొలువైన ఈ ఆలయానికి భక్తులు అరోంహర నామస్మరణలు చేసుకుని స్వామిని దర్శించుకుని తరించారు. ఓవైపు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో ఆడి కృత్తిక ఉత్సవాలు జరుగుతుండగా, మరోవైపు విజ్ఞానగిరి కొండపై కొలువైన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కృత్తిక ఉత్సవాలకు సిద్ధమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో కావళ్లతో విజ్ఞానగిరి కొండకు చేరుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, చలువు పందిళ్లను ఏర్పాటు చేశారు. స్వామివారికి మొక్కులు తీర్చుకునే భక్తులు కావళ్లతో విజ్ఞానగిరి కొండకు పయనమయ్యారు. శ్రీకాళహస్తిలోని నారద పుష్కర్ణిలో పుణ్యస్నానాలు ఆచరించి మురుగయ్య అని నామస్మరణలు చేస్తూ కొండకు బయలుదేరారు. భాగ్యనగరంలోని స్కందగిరి జనసంద్రమైంది. కావడి ఉత్సవంలో భక్తగణం పోటెత్తింది. పచ్చని అరిటాకులు, పరవశంతో నామాన్ని స్మరిస్తూ పవిత్ర జలాలు, పాలు మొదలైన పుణ్యతీర్థాలను కావడికి కట్టుకుని ఒకరి వెంట ఒకరు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి తరలివచ్చారు. స్కందగిరి ఆలయ పురవీధుల్లో భక్తులు కావడినెత్తుకుని ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యం ఆకుపచ్చని హరిత హారంలా కనువిందు చేసింది. మురుగా మురుగా అంటూ భక్తి పారవస్యంతో అశేష భక్తజనం కావడి ఉత్సవంలో పాల్గొన్నారు. స్కందగిరి ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక పారవస్యం పెల్లుబిక్కింది. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడి కృత్తిక అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం తిరుత్తని ఆలయ సంప్రదాయానుసారం ఈ ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత కుమారస్వామికి విభూది, చందనం, పళ్ల రసాలు, తేనె తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కుమారగిరిపై కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆడి కృత్తికను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశాక సుగంధ పరిమళ పూల హారాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. దండాయుధ పాణిని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. అలాగే పుత్తూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని శరవణ భవుని కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఆడి కృత్తిక ఉత్సవ శోభతో మెరిశాయి. గిరింపేటలోని చెంగల్వరాయ కొండపై గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం
సంతపేటలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయం, నీవా నది తీరంలోని శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయాల్లో స్వామివారికి నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనాదులతో స్వామివారికి జరిగిన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. తరువాత స్వామివారిని అందంగా అలంకరించి ఏకచక్ర పంచ కర్పూర హారతులను సమర్పించగా భక్తులు పాలకావడి, పసుపు కావళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం చెరువు కట్టపై కొలువైన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి పూలంగి సేవను భక్తి శ్రద్ధలతో జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రం ఆడి కృత్తిక సందర్భంగా కార్తికేయునికి ప్రత్యేక పూజలు చేశాక వర్ణమయ పుష్పాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు నగరం నల్ల చెరువులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం హరోం హర నామస్మరణలతో మారుమ్రోగింది. ఆడి కృత్తిక సందర్భంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులను పరవశులం చేసింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణం వేడుకగా సాగింది. విజయవాడలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కావడి సేవ జరిగింది. అభిషేక ద్రవ్యాలను నింపుకున్న కావళ్లను భక్తి శ్రద్ధలతో మోసుకువచ్చి శరవణ భవునికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆడి కృత్తిక పర్వదినాన భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పలు రకాల ఫలాలు, పచ్చటి ఆకుకూరలు, కూరగాయలతో అందంగా అలంకరించారు. అమ్మవారు భక్తులకు శాఖ శోభితంగా దర్శనమిచ్చారు. ప్రకృతి మాత దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మెదక్ జిల్లా తోగుటలో శ్రీమద్ భాగవత మహాజ్ఞాన యజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 12 హోమగుండాల్లో ఋత్వికులు చతుర్వేద హవనంతో, చండీ పారాయణంతో హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి ఆధ్వర్యంలో భక్తులు విశేషంగా ఈ హోమంలో పాల్గొని హోమగుండాలకు ప్రదక్షిణలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన కుంభకోణం స్వామిమలైలో ఆడి కృత్తిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో మూల బృందావనానికి అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, పండ్ల రసాలతో అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు చేశారు. అనంతరం బృందావనాన్ని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని ఆస్థాన మండపంలో నాద నీరాజనం కార్యక్రమంలో భాగంగా కళాకారులు శ్రీవారికి స్వరార్చన చేశారు. బెంగళూరుకు చెందిన సాకేతరామన్ ఆలపించిన కీర్తనలు భక్తులను అలరించాయి. పురందర విగలన ధ్యాన ఓ భగ భగణ
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 214 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతోంది. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.